రైతులు ఏంది, రైతుల మాట నేనేనాలా? ఆ రకంగా కులం పేరు పెట్టి తిడుతుంటే అదే ఇంకొక కులాన్ని తిడితే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తారు. ఏదైతే తుళ్ళూరు ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో 30 ఎకరం వస్తుంది. ఇక్కడ ఎకరం ఉండా ఒకటే, అక్కడ 30 ఎకరం ఉండా ఒకటే. మీరు మమ్మల్ని తిడతా ఉన్నారు. నేను ఉండవల్లి రైతుని కాదంటానికి మీరు ఎవరైనా రుజువు చేస్తే మా సమాధుల మీద మీరు రోడ్డు వేసుకోమని నేను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కోరుతున్నాను. దయచేసి కులాన్ని మాత్రం తిడితే ఒప్పుకునే ప్రశ్న ఉండదు. 4 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారిని రైతుల తరఫున అందరం వెళ్ళి కలిసామండి. 30 మంది. ఆ 30 మందిని కూడా ఫేక్ రైతులు, వైసీపీ కార్యకర్తలు మేము ఇవ్వకుండా రోడ్డు వేసారండి. వీళ్ళు మమ్మల్ని రోడ్డు ఏనీయకుండా ఆపుతున్నారు. మీ వల్లే రాజధాని అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. ఈ రాష్ట్రం రెడ్లు మొత్తం ఏకమయ్యి ఈ తెలుగుదేశాన్ని బంగాళాఖాతంలో కలుపుకొని సిద్ధంగా ఉండవల్లి అశ్విని కుమార్, ఇంటి పేరు కూడా ఉండవల్లి. ఈ సీడీ యాక్సిస్ రోడ్డు కోసం 237 సర్వే నెంబర్ మాది. దీనికోసం మా అన్నదమ్ములు 4 కలిసి సీడీ యాక్సిస్కి ఇచ్చాం. మిగిలిన ఉంటే అది వదిలేమనే గవర్నమెంట్ని రిక్వెస్ట్ పెట్టుకున్నామంటే ఇంతవరకు ఏం లేదు. ఈ పొలాల వారి పోవటం వల్ల మా అబ్బాయి చదువు కూడా అమెరికా అప్పులు కూడా అయిపోయినాయండి. ఇంతవరకు ఏమీ లేదు. అదే మా బాధలు. మిగిలింది వదిలేస్తే మేము ఏదైనా డెవలప్ చేసుకొని బతుకుతాం. చంద్రబాబు నాయుడుకి మా విన్నపతి. నా పేరు బోసిరెడ్డి, ఉండవల్లి. ఇప్పుడు 1900 ఆయన రాజధానులు మొదలుపెట్టినప్పుడు 1914 మొదలుపెట్టాడు. 2014 మొదలుపెట్టాడు. 2014 డిసెంబర్ 28న 29 గ్రామాల రైతుల్ని తుళ్ళూరులో పిలిచారు. మా గ్రామం తరపున మేము వెళ్ళాం. అప్పుడు మా ఇది వరదకు మునిగిపోయే ప్రాంతం, 8 ఊళ్ళు ఉన్నాయి. 20,000 ఎకరాలు వరదకు మునిగిపోతుంది. కనుక ఇది రాజధానికి అనుకూలమైన ప్రాంతం కాదు. తుళ్ళూరు నుంచి ఎగువకి వెళ్ళి ధరణికోట దగ్గర, అంటే అమరావతి దగ్గర, అమరావతి ధరణికోట కలిసే ఉంటాయి. ధరణికోట ధర్మరాజులు పరిపాలించిన యుగము అటువంటి స్థలములో రాజధాని నిర్మించుకోమని ఆ రోజునే చెప్పాము. ఆ రోజునే మేము కూడా చెప్పాము. ఉండవల్లి నుంచి పెనమాక, నిడమర దాకా ఈ గ్రామాలన్నీ వరదలు అనేక మార్లు మునిగిపోయినాయి. అందువల్ల ఇది రాజధానికి అనువైన ప్రాంతం కాదని ఇది ఒకటి. తర్వాత శివరామకృష్ణ కమిషన్ కూడా విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి కానీ 50 కిలోమీటర్ల దూరం వెళ్ళి రాజధాని నిర్మాణం చేసుకోమని అప్పట్లోనే చెప్పారు. అయినా ప్రజల మాట వినాల్సిన పనే ఉంది, కమిషన్ వేసిన కమిషన్ల మాట వినాల్సిన పనే ఉంది. నేనే ఏకఛత్రాధిపత్యం అనే ఉద్దేశంతో ప్రజల మాట వినిపించుకోలేదు. ప్రజల మాట అంటే మేము ఒక్కడే కాదు, 29 గ్రామాల రైతులు వచ్చారు. అట్లాగే శివరామకృష్ణ కమిషన్ వేసింది. ఆ కమిషన్ మాట వినలేదు. ఈరోజు అయిపోయింది. 31వ తారీఖు డిసెంబర్ 31, 2014 కాంతిలాల్ దండే గారు ఉండవల్లి వచ్చారు, కలెక్టర్ గుంటూరు. మేము కలెక్టర్ గారు కూడా చెప్పాము, నిన్న జరిగిన సంఘటనలు కానీ, రాజధానిలో ఇవన్నీ మునిగిపోయే విలేజ్లు కానీ, ఈ గ్రామాల్లో రాజధానికి నిర్మాణానికి అనువైన ప్రాంతం కాదని, ఎగువ ప్రాంతంగా వెళ్ళమని ఆయనకు కూడా చెప్పాము. ఉండవల్లి పెనమాకని మినహాయించమని కూడా చెప్పాము. అయినా ఆయన చూస్తాను, చేసే అవకాశం ఉంటే చేసి పెడతాను అన్నాడే. కానీ 2015 సంవత్సరం ఆయనే ప్రకటన చేశాడు, గుంటూరు జిల్లా కలెక్టర్ గారు. మొత్తం 29 గ్రామాలు కూడా రాజధానికి తీసుకుంటానని. అంటే ఇప్పుడు 2 సార్లు చెప్పినా కూడా ఎవరు ప్రజల మాట వినిపించుకోలేదు. తర్వాత మా గ్రామ పంచాయతీ వాళ్ళు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మే నెలలో 2015 మే నెలలో ఏకగ్రీవ తీర్మానం చేశారు ఉండవల్లి గ్రామను వదిలివేయమని. అప్పటికి వినలేదు. తర్వాత మండల ప్రజా పరిషత్ వాళ్ళు కూడా ఉండవల్లి పెనమాక గ్రామాలను మినహాయించమని, అవి వరద ప్రాంతం కనుక రాజధానికి అనుకూలంగా లేదు, ఈ ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనుకూలం లేదు, వదిలేయమని, వరదకు మునిగిపోయే ప్రాంతం అని ఎన్ని మార్లు చెప్పినా కూడా వినలేదు. అప్పుడు కూడా గ్రామ పంచాయతీ మండల పరిషత్ వాళ్ళు ఏకగ్రీవం తీర్మానం చేశారు. అప్పటికి 4 తపాలు ఆయన దృష్టికి వెళ్ళింది, ఆయన వినలేదు. ఆయన ఈ గ్రామంలో నుండి ఈ గ్రామంలో ఎందుకు మునిగిపోతున్నాయి, వీటి పరిస్థితి ఏందని ఆలోచించలేదు. అప్పటికి అయిపోయింది. తర్వాత ఆయన ఒక కమిటీని వేసి ఉండవల్లి గ్రామం పంపించాడు నవంబర్లో. ఆ గ్రామం అప్పుడు వచ్చిన కమిటీకి కూడా చెప్పాము, ఇది 14,000 ఎకరాల నుంచి 19,000 ఎకరాల వరద ప్రాంతం, 9 గ్రామాలు పూర్తిగా మునిగిపోతాయి. ఈ గ్రామాలు రాజధానికి అనుకూలమైన ప్రాంతం కాదు, ఈ గ్రామాలను వదిలేయమని అప్పుడు వాళ్ళు చెప్పారు. కమిటీ వాళ్ళు మాత్రం తీర్మానం చేసి మాకు ఇవ్వాల
వాళ్ళు మేము వద్దని చెబితే వాళ్ళు ఎట్లా రాసుకెళ్లారో ఏమీ తెలియదు. అప్పుడు 2015 పూర్తయింది. 2016 సంవత్సరంలో నేషనల్ గ్రీవెన్స్ ట్రిబ్యునల్ కోర్టు అని న్యూఢిల్లీలో అక్కడ కూడా ఒక దావా వేసాం. 14,000 ఎకరాలు, అప్పుడు 14,000 ఎకరాల వరదకు మునిగిపోతుంది, ఈ ప్రాంతం రాజధానికి అనుకూలమైన ప్రాంతం కాదు, ఇక్కడ వద్దు అని నేషనల్ గ్రీవెన్స్ ట్రిబ్యునల్ కూడా చెప్పింది. అప్పటికి ఏం లేదు. మళ్ళీ న్యూఢిల్లీ కోర్టులో రైతులందరూ కలిసి స్వయంగా కోర్టులో చెప్పుకోవడానికి వెళ్ళాం. ఆయన 2 రోజుల వ్యవధిలో 21 మంది రైతులను పిలిచి, ఇటువంటి రైతులు వచ్చారు కావాలి, ఈ ప్రాంతం మునిగిపోతుందని కావాలి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అప్పటికి ఏం లేదు. తర్వాత మళ్ళీ వచ్చి ఈయన ఎట్లయినా మళ్ళీ భూమి ఆగం చేస్తాడో అని మళ్ళీ వచ్చి తెలంగాణ హైకోర్టు, అప్పుడు ఉమ్మడిగా ఉంది హైకోర్టు, ఆ హైకోర్టులో కూడా దావా వేసాం. ఇన్ని కోర్టులు వేసినా కూడా ఈ ప్రాంతం అంటే ఈ 14,000 ఎకరాలు మునిగిపోయే ప్రాంతం కానీ, ఈ 9 గ్రామాలు పూర్తిగా మునిగిపోయే ప్రాంతం కానీ రాజధానికి వద్దని చెప్పినా కూడా ఎవరి మాట, రైతుల మాట కానీ, మండల పరిషత్తుల సభ్యుల మాట కానీ, గ్రామ పంచాయతీ సభ్యుల మాట కానీ, ఆఖరికి ఎన్జిటి కోర్టు మాట కూడా ఏం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నిసార్లు చెప్పినా ఎవరు ముఖ్యమంత్రి గారు వినలేదు, ఎవరిని పిలిచి అడగలేదు, ఏ ఎమ్మెల్యేని సంప్రదించలేదు, ప్రతిపక్ష నాయకులను కానీ స్వపక్ష నాయకులను కానీ పిలిచి రైతులందరినీ పిలిచి ఎవరితోనూ ఎప్పుడూ సమావేశాలు జరగలేదు. కనుక ఆయన నిర్ద్వందంగా ఆయనే పరిపాలించుకుందాం, నేను సొంత రాజధాని కట్టుకుంటాను, నాకు 2 కళ్ళు 2 రాష్ట్రాలు కావాలనే ఉద్దేశంతో ఆయనే నిర్మాణం చేసుకుంటున్నాడు. చేసుకోమంటే చేసుకోము. మా గ్రామం పరిస్థితి అంటే 500-600 ఎకరాల్లో అసలు 5 ఎకరాలకు మించిన రైతులు 2-3 కన్నా ఎక్కువ లేరు. అందరూ సన్నకారు రైతులు, చిన్నకారు రైతులు, రెక్కాడితే కానీ డొక్కాడని రైతులు. అటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామాన్ని మినహాయించమని మేము మరొకసారి విన్నపం చేస్తున్నాం. అయినా రైతుల విన్నపం, రైతులు ఏంది, రైతుల మాట నేనేనాలా? నేను ఇంకోసారి 3వసారి ముఖ్యమంత్రిని, నేను నా మాటకు లోబడి ఉండాలి రైతులు. ఎవరు అనుకున్నారు మీరు నేను ముఖ్యమంత్రి చెబుతాను నేనండి అని రైతుల మాటను ఎప్పుడూ వినలేదు. మరి ఇప్పుడు పరిస్థితి అందరూ చూస్తూనే ఉన్నారు. అది గతంలో జరిగిన సంఘటనలు. తర్వాత మా పరిస్థితి కూడా చెప్పాము. వరద మునిగిపోతే మళ్ళీ మేము స్పెషల్గా చెప్పాము. మళ్ళా కమిషన్ వేశారు. మళ్ళీ ఈ ఎన్జిటి రోడ్డు కూడా స్టే ఇచ్చారు. అయితే అది ఇక్కడ కొద్దిమంది ఇబ్బంది పడుతున్నారని దాన్ని తీసేశారు. ఈ ఎన్జిటి కోర్టు కూడా 2018లో ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చారు. అయినా ఇక్కడ ఉన్న రైతులు బాకీలు అయ్యి ఇబ్బందులు పడుతున్నారని చిన్నకారు రైతులు గోల్ చేయటం వల్ల 12/3/2018లో తీసేశారు. దాని వల్ల ఇటు సైలెంట్గా ఉన్నాం. గత 5 ఏళ్ళు ప్రజలందరూ ప్రశాంతంగా నిద్రపోయారు. అయితే సంవత్సర కాలం నుంచి ఆ 5 సంవత్సరాలు ఎట్లయితే మీరు నిద్రావస్థలో ఉండారో ఇప్పుడు మేల్కొని మీ తండాలు కాళ్ళు పైకి తలకాయ కింద పెట్టుకొని తిప్పుతున్నాడు. ఈ రోజు రైతుల పరిస్థితి అట్లా ఉంది. అంతేగాని చిన్నకారు లేదు, సన్నకారు లేదు, పెద్ద కారు లేదు. ఏ కారు అయినా ఒకటే కామన్గా. అదే 2018 కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం కింద ఇల్లు కోల్పోయాం, మొత్తం తీసేశారు. కాంపన్సేషన్ ఇచ్చారు కానీ మాకు స్థలాలు ఇవ్వాల. నాకు స్థలాలు ఇప్పించమని కోరుకుంటున్నాం. ప్రతి అధికారుల దగ్గరికి ఎన్ని మాట వెళ్ళినా ఇక 2 నెలలు అయిపోతుంది, ఎప్పుడు అయిపోతుందో చూస్తున్నాం అంటున్నారు. ఇంతవరకు మాకు పరిష్కారం కాల. 21 మంది ఉన్నాం. వస్తున్నారు అన్నీ, అందరం వెళ్తానే ఉన్నాం, తిరుగుతూనే ఉంటాం. ఇక్కడ ఇట్లా జరుగుతుందంటే మేము వచ్చాం. రాఘవరెడ్డి, పెనుమాక, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. ఈ మీడియా ఛానల్కి ప్రత్యేకించి చెప్పదగినటువంటి విధానంలో నేను మాట్లాడుతున్నా. ప్రభుత్వాన్ని తిట్టే విధానం కరెక్ట్ కాదు, రైతుల్ని ఇబ్బంది పెట్టే విధానము కరెక్ట్ కాదు అనే దాని మీద మాట్లాడుతున్నా నేను. ఎందుకంటే మాట్లాడే విషయాలు కొన్ని ఈ మీడియా ద్వారాగా ఇక్కడ ఈ రైతులు ఏం మాట్లాడారు అనే దానికి కొన్ని కట్ చేస్తే చేయొచ్చు, కానీ స్వచ్ఛందంగా మాట్లాడేవి మాత్రం ఈ మీడియా ద్వారాగా ఛానల్కి అందించి రాష్ట్ర వ్యాప్తంగా మీరు వివరణ ఇవ్వవలసిందిగా మనం చేస్తున్నాం. ఇక్కడ రాజధానికి డెవలప్మెంట్ విధానంలో దాదాపుగా 35 సంవత్సరాల క్రితమే పెనుమాక ఉండవల్లి అర్బన్ ఏరియా కింద ఉన్నది అనే దానికి కారణం
గవర్నమెంటే, కాంగ్రెస్ గవర్నమెంటే. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు పరిపాలన చేశాడు. ఆ చంద్రబాబు నాయుడు పరిపాలన చేసినప్పుడే ఇది డెవలప్మెంట్ అర్బన్ ఏరియా కింద ఉంది ఉండవల్లి పెనమాక గ్రామం. కానీ ఇక్కడ డెవలప్మెంట్లో ఉంది కనుక డెవలప్మెంట్ లేని దానికి మీరు రాజధాని తెచ్చారు. మీరు ఎవరు ఇక్కడ రాజధానికి వ్యతిరేకం కాదంటలా. ఈ అర్బన్ ఏరియాలో ఉన్న గ్రామాలని వదిలిపెట్టి 2 గ్రామాలని పొలాల్లో మీకు డెవలప్మెంట్ కింద రోడ్డు కింద వాగు మురుగునీళ్ళు పోయేదాని కింద తీసుకొని సహకరిస్తున్నారు రైతులు. సహకరించేటప్పుడు ఎవరో తెలియనటువంటి విధానాల్లో, పొలం ఉందో లేదో తెలియనటువంటి విధానాల్లో రెడ్డి వర్గాన్ని పెట్టి తిట్టే విధానంలో చాలా తప్పు అని నేను మనవి చేస్తున్నా. ఈ తప్పుని పాలకులు, ఏ పాలకుడైనా సరే, కాంగ్రెస్ పార్టీయా, తెలుగుదేశం పార్టీయా, సిపిఎం పార్టీ అని కాదు, దీన్ని ఆ రెడ్డి వర్గం అనే పేరు పెట్టి తిడుతున్నారు కనుక ఈ పాలకులంతా దాన్ని ఖండించవలసిందిగా మనవి చేస్తున్నా. ఇంకొక విషయం, సిఆర్డిఏ అధికారులు ఉన్నారు. సిఆర్డిఏ అధికారులు సమక్షంలో ఈ భూమి తీసుకొని ఏ రెడ్లు ఎంత పొలం ఇచ్చారు, ఎవరు ఎంత ఇచ్చారు అనేది సిఆర్డిఏకి తెలుసు. సిఆర్డిఏకి తెలిసిన విధానాల్లో రెడ్డి వర్గాన్నే తిడుతున్నారంటే సిఆర్డిఏ కమిషనర్ కళ్ళు మూసుకొని కూర్చున్నదా? ఆమెకు బాధ్యత లేదా? వీళ్ళందరినీ పేకు అనేటువంటి విధానాల్లో రెడ్డి వర్గమైనా తిట్టేటప్పుడు ఈ అధికారులు ఏం చేస్తున్నారు? ఈ అధికారులు ఖండించాల్సిన అవసరం లేదా? ఈ అవసరం లేనప్పుడు ఈ భూమి తీసుకోవటం ఎందుకు? ఈ భూమి రెడ్ల భూములే తీసుకున్నారు కనుక సిఆర్డిఏ పాలకులు దీనికి గవర్నమెంట్ సహకరించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉండా. నేను పెనుమాక గ్రామ రైతుగా చెప్తున్నా, కనీసం దీని మీద యాక్షన్ తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి మంత్రి పదవి చేస్తుంది లోకేష్ గారు, ఇంకొకళ్ళు అధికారపూర్వకంగా సిఆర్డిఏ కమిషనర్ గారు, ఇంకొకటి పోలీసు వ్యవస్థ ఆ రకంగా కులం పేరు పెట్టి తిడుతుంటే అదే ఇంకొక కులాన్ని తిడితే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తారు. వాళ్ళు తిట్టే విధానం పోలీసు వ్యవస్థకు తెలియదా? సిఆర్డిఏ కమిషనర్కి తెలియదా? సిఆర్డిఏ ఆఫీసుకు తెలియదా? లేదు పాలకులకు తెలియదా? లేదు వీళ్ళందరూ కలిపే తిట్టిస్తున్నారా అనే దానికి గవర్నమెంట్ వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ మీడియా ద్వారాగా వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని నేను చెప్తున్నాను. మీరు నేను చెప్పింది ప్రాబ్లం ఉందని చెప్పండి, దాన్ని సవరించుకుందాం. లేదు నేను చెప్పింది కరెక్టే అనుకుంటే ఇదే మీడియా ద్వారాగా ఛానల్ అన్నిటికీ వివరణ ఇవ్వవలసింది కానీ కోరుతున్నాం మిమ్మల్ని కూడా. నా పేరు రఘునాథ్ రెడ్డి. నాకు 100, 102, 104 సర్వే నెంబర్లలో నోటీసులు వచ్చినాయి. మేము జగన్మోహన్ రెడ్డిని కలిసిన వాళ్ళలో నేను ఉన్నాను. నేను లోపలికి అయితే వెళ్ళలేదు, కానీ మేము 30 మందికి ఇవ్వటం వలన మేము 4 అదనంగా ఉండటం వల్ల నేను వెళ్ళలేదు. అయితే మేము అనేది ఏంటంటే, ఈయన 1,00,000 ఎకరాలు తీసుకుంటానంటున్నాడు. ఇవాళ ఎయిర్పోర్ట్ అని ఇంకోటని 1,00,000 ఎకరాలకి 1,00,000 ఎకరాలకు సంబంధించినటువంటి హౌస్ ప్లాట్లు, 1,00,000 ఎకరాలకు సంబంధించినటువంటి కమర్షియల్ ప్లాట్లు ఇవన్నీ వస్తాయి. వస్తే వీటన్నిటిలో వచ్చి ఉండేవాళ్ళు ఎవరు? కన్స్ట్రక్షన్ కట్టిన తర్వాత దాంట్లో ఏమీ రాకపోతే నష్టం జరిగేది ఎవరికి? మాకే నష్టం జరుగుద్ది. కాబట్టి ఇష్టపడిన వాళ్ళు ఇచ్చుకోండి, మేమేం దాన్ని కాదనట్లేదు. మాకు నష్టం జరిగింది కాబట్టి, మాకు ఆ భయం ఉంది కాబట్టి మేము ఇవ్వను అనే మాట మాట్లాడుతున్నాం. నేను నాగభూషణరావు, మాది 225/3 సర్వే నెంబరు. మేము సన్నకారు చిన్నకారు రైతులు అండి. మేము డెవలప్మెంట్ కోసం పెద్దవాళ్ళకి సంబంధించిన ఆస్తి మేము నిలబెట్టుకున్నాం. మా పిల్లల భవిష్యత్తు కోసం మేము ప్రాకులాడుతున్నాం. మా పొలాలు మాకు వదిలేయాలి. నా పేరు నరేష్ రెడ్డి అండి. ఉండవల్లి గ్రామంలో R1 జోన్లో మావి 3 ముక్కలు ఉన్నాయండి. R1 జోన్లో 3 ముక్కలను కూడా సీడ్ యాక్సెస్ రోడ్డుకి మేము ల్యాండ్ పూలింగ్కి ఇవ్వటం జరిగిందండి. ఇంకా మాకు ప్లాట్లు కొట్టలేదులే, ప్లాట్ల కోసం చూస్తున్నాం. ఏదైతే ఉండవల్లి రైతుల్ని వీళ్ళు బూతులు తిడుతున్నారో, పేటీఎం కుక్కలని, నోటితో చెప్పలేనన్ని అటువంటి బూతులు వీళ్ళు తిడతా ఉన్నారండి. మేము అసలు రైతులమే కాదు, పూలింగ్కి ఇవ్వలేదు, వీళ్ళు పూలింగ్కి సహకరించలేదని. ఎక్కడైతే మంతిన రాజుగారి ఆశ్రమం దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఉండవల్లి సెంటర్కి దగ్గరలోకి వెళ్ళిపోయిందండి సీడ్ యాక్సెస్ రోడ్డు. మేమందరం సహకరించబట్టే ఇక్కడ దాకా వచ్చింది. వాళ్ళు ఏదైతే అంటున్నారో ఒక సామాజిక వర్గం ఇవ్వలేదు, ఒక సామాజిక వర్గం పూలింగ్కి ఇవ్వట్లేదు అన్నారో, అందులో
100లో 99 మంది పూలింగ్కి ఇచ్చేశారండి. రోడ్డుకి ఏ రకంగా సహకరించారో మీరు ఇక అర్థం చేసుకోవాలి. దయచేసి ఉండవల్లి రైతుల్ని 2014-15 నుంచి కూడా మేము ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకంగా, భూ సేకరణకు వ్యతిరేకంగా మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం, మేము భూములు ఇవ్వము అని చెబుతా ఉన్నాం. ఈ మాటలో తప్పులేదు కదండి. మా ఊర్లో ఏదైతే ఒక ప్రాజెక్ట్ ఉందో సీడ్ యాక్సెస్ రోడ్డు, దానికి సహకరిస్తున్నాం. కొండవీటి వాగు ఉందన్నారు, దానికి కూడా సహకరిస్తామని చెప్పాం. ఈ రెండింటికి సహకరించినప్పుడు ప్రాజెక్టులకి మిగతాది మేము విలువైన భూమి అంటే ఎలాంటి విలువైన భూమి అంటే, మీకు ఇక్కడ ఎకరం అమ్ముకుంటే మాకు ఏదైతే తుళ్ళూరు ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో 30 ఎకరం వస్తుంది. ఇక్కడ ఎకరం ఉండా ఒకటి, అక్కడ 30 ఎకరం ఉండా. మీరు మమ్మల్ని తిడతా ఉన్నారు. ఏదైతే 20 లక్షల నుంచి 5 కోట్లకు తీసుకుపోయాడో చంద్రబాబుని, ఆ చంద్రబాబు గారిని మీరు ఓడిచ్చారు లాస్ట్ ఎలక్షన్లో. మీరు మమ్మల్ని తిడుతున్నారు. మా భూములు లాక్కుంటాడని తెలిసినా కానీ ఇక్కడ లోకేష్ గారు అధికారంలోకి వచ్చాడు 90,000 మెజార్టీతోటి. రాజకీయాలకు అతీతంగా మేము ల్యాండ్ పూలింగ్కి ఇవ్వము, భూ సమీకరణ వద్దు, భూ సేకరణ వద్దు అని మేము చెబుతా ఉన్నాం. ఆ మాట వినకపోగా మమ్మల్ని ఈ రకంగా 100-150 ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో పచ్చి బూతులు తిడుతున్నారు. మేము 100కి 97% సీడ్ యాక్సెస్ రోడ్డుకి సహకరించాం. మమ్మల్ని అంటానికి లేదు మీరు ఎవరైనా సరే. మాది 1 ఎకరం అమ్ముకుంటే మీ ఏరియాలో 30 ఎకరం వచ్చింది. మీరు మమ్మల్ని అంటానికి లేదు. మాది అపార్ట్మెంట్లు విల్లాలకు పోయేదే. ఈరోజు కూడా అపార్ట్మెంట్లు పర్మిషన్ లేక మేము అట్లా ఆగిపోయాము. మీకు 20 ఎకరం 10 ఎకరాలు ఉంది, మీకు కౌలు ఎంత వచ్చింది? ఈరోజు ₹1,00,000 వస్తుంది, 10 లక్షల కౌలు వచ్చింది. ఇక్కడ 1/2 ఎకరం రైతు పంచుకొని 4 పంచుకోవాలి, 10 సెంటు 12 సెంటు వస్తుంది. వీళ్ళకి కౌలు ఎంత వస్తుంది? 10,000 రాదు. వీళ్ళు ఎట్లా బతకాలి? మా పాలసీ, మా విధానం మమ్మల్ని అర్థం చేసుకోండి. మేము సన్న చిన్నకారు రైతులు, 10-12 సెంటు ఉన్నటువంటి రైతులు మీరు ఇచ్చే కౌలు చాలదో, ఇచ్చే ప్లాటు చాలదో, మాకు ఈ 12 సెంటు ఉంటే మేమే డెవలప్ చేసుకుంటామని మేము అడుగుతుంటే మీరు మమ్మల్ని తిడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మేము ఈ రోడ్లకి ఏ ప్రాజెక్ట్ అయితే ఉందో మా ఊర్లో సీడ్ యాక్సెస్ రోడ్డుకి సహకరిస్తున్నాం, కొండవీటి వాకు సహకరిస్తున్నాం. మిగతా భూమి మేము ఇవ్వము అంటున్నాము. ఈ భూమి ప్రభుత్వానికి అవసరం లేదు. మా ఊర్లో అసెంబ్లీ కడతలేదు, సెక్రటరియట్ కడతలేదు, కోర్టు కడతలేదు. ఇది ఎల్పిఎస్ లేఅవుట్లు వేసుకుందామని చూస్తున్నారు. ఇది వద్దు అని అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మా శక్తి ఎంత అంటే రైతు మేము ఏ పార్టీ దగ్గరికైనా వెళ్తామండి. టీడీపీ దగ్గరికి వెళ్తాం, జనసేన దగ్గరికి వెళ్తాం, బీజేపీ దగ్గరికి వెళ్తాం, వైసీపీ దగ్గరికి కూడా అట్లానే వెళ్తాం. మా భూములు మేము కాపాడుకుందామని ఇంటెన్షన్ తప్ప మాకు వేరే రాజకీయ ఆలోచనలు ఏమీ లేవు. దయచేసి కూడా అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మమ్మల్ని అని చెప్పి మేము కోరుకుంటాం. నా పేరు తక్కిలపాటి సంజీవ్ రెడ్డి, ఉండవల్లి. ఆ రోజు 1955లోని మా తాతగారు 3 ఎకరాల పొలం ఇంజిన్ బాయ్ కింద 1450 ఎకరాలకు సాగులో ఉంది, మా పొలంలో నుంచే ఉంది. నేను ఉండవల్లి రైతుని కాదంటానికి మీరు ఎవరైనా రుజువు చేస్తే కాదు ఒక్క నిమిషం, ఇది నా ఆధార్ కార్డు అండి. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. మా పొలం 3 సార్లు పోతుంది, మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. అదే నారాయణ గారు చెప్పాము, అదే మన లోకేష్, మన ముఖ్యమంత్రి గారు వాళ్ళ అబ్బాయికి చెప్పాము. అదేవిధంగా మీ ద్వారాగా, మీడియా ద్వారాగా మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. మేము స్వీట్ యాక్సెస్ ఇస్తానికి మా ఊరు రైతులందరూ సహకరిస్తున్నాం. అదేవిధంగా వాక్ కింద పోయేదానికి కూడా మేము ఒప్పుకున్నాము. కాబట్టి ఈ మీడియా ద్వారాగా మాకు వాళ్ళు పెద్దలు కూర్చుని మాకు అన్యాయం జరగకుండా న్యాయం చేయమని కోరుతున్నాం. ఇది ఈ విధంగా అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు కనపడుతుంటే ఇది ఎంతవరకు న్యాయమో, ఈ తుళ్ళూరు ఉందో లేదా ఉండవల్లిలో విజయవాడ ఆడుకుంటుందో మీరే చెప్పాలని నేను ఇంకా కోరుతున్నాం. అండి, ఉండవల్లి గ్రామం. మా సర్వే నెంబర్ వచ్చి 151 మాగాణి భూమి అండి. మేము ఉండవల్లిలో 2014లో పూలింగ్ వచ్చినప్పటి నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము. 2026లో లేటెస్ట్గా ఎక్విజిషన్కి ఇచ్చారు మా భూముల్ని. మేమేమంటున్నామంటే మా సన్నకారు చిన్నకారు రైతుల్ని, మా భూముల్ని ఏ విధమైన ప్రాజెక్టు లేకుండా అనవసరంగా ఎక్విజిషన్కి తీసుకోవద్దు. ఎక్విజిషన్కి అవసరం లేని భూమిని మీరు అడుగుతున్నారు కాబట్టి మేమేమంటున్నామంటే మా భూములు పూర్తిగా ల్యాండ్ ఎక్విజిషన్ నుంచి, ల్యాండ్ పూలింగ్ నుంచి తప్పించండి, పూర్తిగా తీసేయండి. ఇక్కడ సన్నకారు చిన్నకారు రైతులు వాల్యుయేషన్ పరంగా కూడా ఎక్కువ ఉంది. ఫస్ట్ అసలు 2014కి రాజధాని రాకముందే ఉండవల్లి హై లెవెల్లో ఉంది. తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో టాప్ లెవెల్లో ఉన్న సెకండ్ ఊరు ఏదంటే తాడేపల్లి తర్వాత ఉండవల్లి గ్రామమే. దాన్ని బట్టి మేము ఏం చెప్తున్నాం అంటే ఈరోజు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ నుంచి తప్పించండి అని చెబుతున్నాం. దానిలో భాగంగానే ఈ సన్నకారు చిన్నకారు రైతులందరం కూడా మేము అన్ని పార్టీలని కలుస్తున్నామండి. ఇవాళ ఒక పార్టీయే కాదు, జగన్మోహన్ రెడ్డి గారినే కాదు, లేకపోతే సిపిఐ ఈశ్వరయ్య గారిని కలిసాం వెళ్ళి మన రైతులందరం. తర్వాత సిపిఎం బాబురావు గారిని కలిసాం, సిపిఎం పార్టీ బాబురావు గారిని కలిసాం. కరేడు ఉద్యమంలో పనిచేసిన డాక్టర్ వసుంధర గారిని కలిసాం.
డాక్టర్ వసుంధర గారిని కూడా కలిసాం. ప్రతి ఒక్కళ్ళని మేము సమన్వయపరుచుకొని మా రైతుల బాధ ఒకటేనండి, మేము చెప్పేది ఒకటే, సన్నకారు చిన్నకారు ఉన్న ఊరిది. మీరు ఏదైతే సీడ్ యాక్సెస్కి లేదా ఫ్లడ్ మిటిగేషన్కి ఏదైతే మీరు అన్నారో దానికి ఇవ్వడానికి కూడా చాలామంది భూములు ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు, ఇచ్చేశారు కూడా. ఇంకా ఉంది కొద్ది భూమే, మిగిలిన భూమి మీరు ఎల్పిఎస్లో పెట్టారు, దాన్ని తీసేయమని చెప్పి మేము మీ మీడియా ద్వారా మళ్ళీ కోరుకుంటున్నాం. ఆ పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము అపాయింట్మెంట్ అడిగాం, మాకు దొరకలా. లోకేష్ గారి అపాయింట్మెంట్ కూడా అడుగుతున్నాం. మా బాధలు మేము చెప్పుకుంటాం వచ్చి మీ దగ్గరికి. సార్ మీరు వినండి, మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మీరు మా బాధలు వినాలి. మీరు ఉన్నా లేకపోయినా మా ఎమ్మెల్యే గారు కాబట్టి మేము వచ్చి ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం. మాకు ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి, మీ మీడియా మిత్రుల ద్వారా అడుగుతున్నా. మా ఉండవల్లి రైతులకి ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కూడా వచ్చి మీకు ఒక మెమరాండం ఇచ్చి మా బాధలు చెప్పుకుంటాం. ఇదండి మీ మీడియా ద్వారా మీకు చెప్తున్న సారాంశం ఇది. అందరికీ నమస్కారం. నా పేరు కల్లం సంజయ్ రెడ్డి, ఎక్స్ ఎంపీటీసీ మెంబర్. నేను మాది 119 సర్వే నెంబరు. మా తాతగారు గుంటూరు పాత ఛానల్కి 2 ఎకరాలు ఇచ్చారు. అప్పుడు 2 ఎకరాలు 2, 3, 6 ఏళ్ళు వచ్చింది నష్టపరిహారం. తర్వాత మా నాన్నగారు 2 ఎకరాలు ఇచ్చారు, దానికి 2 ఏళ్ళు 40,000 వచ్చింది. ఇప్పుడు 2 ఎకరాలు ఉంది, దానికి 167 అడుగుల రోడ్డు అని నోటీస్ పెట్టారు, 2 ఎకరాలు తీసుకుంటామని. అసలు ఈ మెయిన్ రోడ్డే 30 అడుగులు ఉంది. 30 అడుగులు ఉంది. అసలు ఒక బస్సు వెళ్తే ఒక బస్సు ఎదురైతే ఒక బస్సు తప్పుకోదు. అసలు 167 అడుగులు దానికి అవసరం లేదు. పక్కన మంగళగిరి నుంచి అది బ్యారేజీ దగ్గర నుంచి వెళ్ళే రోడ్డు ఉంది, గుంటూరు వెళ్ళే రోడ్డు, నేషనల్ నెంబర్ 5 రోడ్డు ఉంది. ఇది 167 అడుగుల రోడ్డు పెట్టారు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి. అసలు ఆల్రెడీ అక్కడ 40 అడుగులు ఉంది, ఇంకో 20 అడుగులు తీసుకుంటే 60 అడుగుల రోడ్డు సరిపోద్ది. మమ్మల్ని కేవలం ఇబ్బంది పెట్టడానికే వీళ్ళు ఇక్కడ రాజధాని పెడుతున్నారు అనిపిస్తుంది మాకు. మా సమాధుల మీద మీరు రోడ్డు వేసుకోమని నేను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కోరుతున్నాను. సమాధులు మమ్మల్ని చంపేసి మా శవాల మీద మీ రోడ్లు వేసుకోమని కోరుతున్నాను. మీ 6 ఎకరాలు మా పొలం మొత్తం కాజైతే మీ పిల్లల జిల్లా 60 మంది ఎలా బతకాలి? అసలు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి త్యాగం చేయరు, నారాయణ గారు ఎటువంటి త్యాగం చేయరు, కేవలం ఉండవల్లి రైతులే త్యాగం చేయమని అడుగుతున్నారు. కావున మా ఎందుకు దయించి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. సింపుల్గా పోయే ఇప్పుడు అసలు ఈ స్పీడ్ యాక్ట్, ఈ నేషనల్ ఇది కూడా రోడ్డు అనవసరం, కరకట్ట 100 అడుగులు పెంచుకుంటే సరిపోద్ది. ఇదేదో ఇక్కడ నేషనల్ పెద్ద ఇదైనట్టు ఈ 200 రోడ్లు వేస్తున్నారు. ఈ రోడ్లన్నీ అనవసరం, దండగా నా ఉద్దేశంలో. కరకట్ట 100, 150 చేసుకుంటే శుభ్రంగా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ పేద రైతులు, ఉండవల్లిలో చిన్నకారు రైతులు ఉన్నారు. ఒక కుటుంబానికి సగటు 40 సెంటు భూమి ఉంది, పంచుకుంటే మనిషి ఒక్కోటి 10 సెంటు వచ్చింది. ఈ కొండవీటి పక్కను ఈ రోడ్డు తీసుకొని మిగతాదంతా వదిలేయాలని మీ ద్వారా నేను కోరుతున్నాను. ఇంకోటి వాళ్ళు కులం పేరైతే తిడుతున్నారు, అది చాలా తప్పు. ఇక 29 గ్రామాల్లో 1000 ఎకరాలు 900 ఎకరాలు కమ్మవారే కాజేశారు. కమ్మ సాక్ష్యాలు తాను నిరూపిస్తారమ్మనండి. 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి అర్జునుల భూమి మొత్తం కాజేశారు. వాళ్ళు కాజేసి మమ్మల్ని పేటీఎం కాదు ఈ రాష్ట్రంలో వాళ్ళే, కమ్మవారే, రెడ్లు కాదు. వాళ్ళు కులం పేరైతే యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నారు, అది చాలా తప్పు. దాన్ని మీ పత్రికాముఖంగా ఖండిస్తున్నా. మా కులాన్ని దయచేసి తిట్టద్దు. మా కులం ఓట్లు ఎత్తేనే ఇక్కడ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఈసారి ఎలా వచ్చిందో 10 సీట్లు కూడా రావు. నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి, దయచేసి కులాన్ని మాత్రం తిడితే ఒప్పుకునే ప్రశ్న ఉండదు. ఈ రాష్ట్రంలో రెడ్లు మొత్తం ఏకమయ్యి ఈ తెలుగుదేశాన్ని బంగాళాఖాతంలో కలుపుతానికి సిద్ధంగా ఉన్నారని నేను మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. నా పేరు శ్రీధర్ రెడ్డి అండి, ఉండవల్లి గ్రామం అది. 4 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారిని రైతుల తరఫున అందరం వెళ్ళి కలిసామండి, 30 మంది. ఆ 30 మందిని కూడా ఫేక్ రైతులు, వైసీపీ కార్యకర్తలు పరిపరి విధాలుగా ట్రోల్ చేస్తాం, మమ్మల్ని మానసికంగా చాలా హింస పెడుతున్నారు పైన ఉన్న రైతులు. వాస్తవంగా ఏంటంటే మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, చంద్రబాబు గారిని కూడా అపాయింట్మెంట్ తీసుకుందామని ప్రయత్నం చేస్తాం, కుదరట్లేదు. వాళ్ళు చెప్పినట్టు చెలపల్లి శ్రీనివాసరావు గారు పిఏ ద్వారా కూడా మేము ప్రయత్నం చేసాం, జనసేన వాళ్ళని కూడా కలవటానికి. లోకేష్ గారిని కూడా కలవాలని మీడియా ముఖంగా మేము చెప్పున్నాం. మాకు ఇంతవరకు అవకాశం దొరకలా. మాకు తెలిసిన ప్రతి ఒక్కరిని కూడా కలుస్తున్నాం రైతుల పరంగానే. ఇదంతా కూడా కొండవీటి వాక్కి సీడ్ యాక్సెస్ రోడ్డుకి మేము సహకరించాలని చాలామంది రైతులను కూడా మేము పోలింగ్కి ఇప్పించే ఏర్పాటు చేసాం. అందులో కొంతమందికి ప్లాట్లు కొడతా ఉన్నారు, అవి కొట్టలేదు. మరి ఇప్పుడు ఆ రైతులకు మేమేం సమాధానం చెప్పాలండి? ఇప్పుడు మేము అభివృద్ధికి సహకరించి మీకు తోడ్పాటుగా మేము ముందుకు నడుస్తుంటే మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి తెచ్చారు ఈరోజు సిఆర్డీఏ వాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే అటువైపు ఒకసారి చూడండి, విజయవాడ 1 కిలోమీటర్ దూరం, ఎక్కడి నుంచి 1.5 కిలోమీటర్న్నర. ప్రకాశం బ్యారేజ్ సగం గుంటూరు జిల్లా, సగం కృష్ణా జిల్లా. మరి ఇంత దగ్గరలో పెట్టుకుని మాకు వెళ్ళాలి లేవని చెప్తున్నారు. అసలు మేము రైతులే కాదని చెప్తున్నారు. ఇటువైపు చూస్తే 2015లోనే వెళ్ళాలి కట్టి ఉన్నాయి. ఇటువైపు 2014 ముందే మాకు అన్ని అపార్ట్మెంట్లు వచ్చి ఉన్నాయి. మరి ఇంత అభివృద్ధి చెందిన ఊర్లో మమ్మల్ని మేము రైతులమే కాదంటే ఎలాగా? ఇప్పుడు మేము సహకరిస్తున్నాం, మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఈ రైతుల పరంగా కూడా మేము కోరుకునేది ఒకటే, మీకు
చేతనైనంత వరకు మేము సహకరిస్తాం కాబట్టి ఈ ఉండవల్ని ఎల్పిఎస్ నుంచి ఎల్ఏ నుంచి కూడా విరమింపజేయాలనేది కోరుకుంటున్నాం. నా పేరు ఈశ్వరెడ్డి, అసలు ఒరిజినల్ పేరు అయితే జగదీశ్వరరెడ్డి, నిక్ నేమ్గా మామూలుగా పిలుపు మాత్రం ఈశ్వరెడ్డి అంటారు. అంటే ఇది కూడా ఎందుకు చెప్పానంటే నాకు వచ్చిన లెటర్లన్నీ కూడా జగదీశ్వరరెడ్డి పేరు మీద ఉంటాయి. ఇదిగో ఈ లెటరు ఇప్పుడు దాకా సిఆర్డి వాళ్ళు ఇదిగో కే జగదీశ్వరరెడ్డి అనే పేరు మీద నేను, అంటే ఇప్పుడు ఈ జరిగే దాని మీద మేము ఇవన్నీ ప్రూఫ్లన్నీ కూడా తీసుకొని మేము నిరూపించుకోవాల్సి వస్తుంది. మేము ఎవరైనా సరే ఒక రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా గతంలో చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉండగా ఉండవల్లిలో హౌసింగ్ బోర్డు వాళ్ళు 400 ఎకరాల పొలం తీసుకున్నప్పుడు అప్పుడు హైదరాబాద్ వెళ్ళి ఆయన కూడా కలిసాం. ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ముఖ్యమంత్రిగా, ఆయన కూడా కలిసాం. ఆయన అప్పటి నుంచి కూడా మేము ఈ భూపోరాటాల్లో ఈ భూమిని కాపాడుకోవడం దానికోసం మాత్రం మేము అందరం కూడా పనిచేస్తున్నాం. ఇప్పుడు రెడీమేడ్గా రాజధాని 2017 నుంచి కూడా 14 నుంచి కూడా రాజధాని ఇక్కడ స్టార్ట్ అయింది. అయితే ఉండవల్లిలో ఎందుకు ఈ ఉండవల్లి పెన్మాకలో ఎందుకు ఇలాంటి స్ట్రగుల్ వాతావరణం వస్తుందంటే ఇక్కడ అనూహ్యమైన రేట్లు. ఇదిగో ఇక్కడ 1 కిలోమీటర్ దూరంలో బెజవాడ హద్దు, 1 కిలోమీటరే ఇక్కడి నుంచి. మరి బెజవాడ హద్దు ఉన్నప్పుడు మరి అపరిమితమైన రేట్లు ఉన్నాయి. ఆ రేట్లు కూడా ఆ రాజధాని ప్రకటించే నాటికి గవర్నమెంట్ వాల్యూవే మాది 24 లక్షల రూపాయల వాల్యూ ఉంది. ఆ తదిమా గ్రామాలన్నీ కూడా 5 లక్షలు 3 లక్షలే ఉంది. కానీ ఆ వాల్యూ ఈ వాల్యూ ఒకే రకంగా, అది కూడా 1850 గజాలు మీకు అనేది కూడా అనేటప్పుడు మేము జీర్ణించుకోలేకపోయాం. ఆ జీర్ణించుకోలేకపోయినప్పుడు దాని మీద హైకోర్టుకి వెళ్ళి ఇవన్నీ కూడా మేము స్టేలు తెచ్చుకున్నాం. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. మళ్ళీ వచ్చారు స్వామి గారు, ఈయన చంద్రబాబు గారు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చినప్పుడు మా దగ్గరికి అనేక రకాలు, అంటే ముందుగా నారాయణ గారు కానీ ఇంకా ఆ సిఆర్డి అధికారులు కానీ వీళ్ళందరూ వచ్చి కూడా మీరు సీడ్ యాక్సెస్ రోడ్కి ఇవ్వండి, మేము మీకు మాత్రం ఇంకా అంగుళం కూడా పక్కన ఎక్కడ తీసుకోము అని బాగా నమ్మలికి మమ్మల్ని నమ్మించి ఆ సీడ్ యాక్సెస్ రోడ్ అంతవరకు నాది ఉండవల్లిలో 265 సర్వే నెంబరు 3 ఎకరాల 71 సెంట్లు, దాంట్లో ఎకరం 32 సెంట్లు సీడ్ యాక్సెస్ రోడ్ కింద పోయింది. ఇదిగో నోటీస్ కూడా ఇచ్చారు కదా, చూశాను మా విజువల్స్ రోడ్, దీంట్లో కూడా చూపించారు. ఎకరం 30 సెంట్ ఇచ్చాం. అయితే రోడ్డు వరకే తీసుకుంటాం, ఇంకా అంగుళం కూడా పక్కన అక్కర్లేదన్నారు. ఈ ఆయాలకి ఇచ్చాం. ఇప్పటికి 7 నెలలు మేము కోరుకున్న ప్రకారంగానే మాకు ఆ ప్లాట్లు ఇస్తున్నారు. అవి ఇచ్చినప్పుడు మేము కూడా సంతోషపడ్డాం. ఇప్పుడు దరిదాపు 1 నెల కింద మాత్రం అందరికీ నోటీస్ ఇచ్చేసి మీ పొలం అంతా తీసుకుంటున్నాం అని ఆ పొలాలు చూసేసి అన్ని పొలాలు కూడా ఎక్విజిషన్లో పెట్టారు. ఇదేంటండి అని కమిషనర్ గారు మాట్లాడితే ఆ కమిషనర్ గారు మారిపోయాడు. అంతకుముందు కన్నబాబు గారు మారిపోయారు. ఇప్పుడు విజయరామరాజు గారు ఈయన వచ్చాడు. అవన్నీ మరి ఏం చెప్పారో మాకు తెలియదు. మేము మొత్తం పైనుంచి ఆర్డర్ వచ్చింది మాకు, మేము తీసుకోవాల్సింది భూములని. మొత్తం మీద అందరికి కూడా దరిదాపు ఉండవల్లి 350 ఎకరాలకి మళ్ళీ ఎక్విజిషన్ నోటీస్ ఇచ్చారు. ఏమండి మేము సీడ్ యాక్సెస్ రోడ్డు సహకరిస్తున్నాం. ఇప్పుడు మన మధ్య ప్రతిపక్షాలందరికీ వెళ్ళాం. సిపిఐ వాళ్ళ దగ్గరికి, సిపిఎం వాళ్ళ దగ్గరికి, కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి, మరి అట్లాగే వైసీపీ అధినేత ఆయన దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాం. నేను కూడా వెళ్ళినాళ్ళలో నేను కూడా ఉన్నా. మా బాధలే చెప్పుకున్నాం. సరే ఆయన ఏదో చెప్పుకున్నాడు, ఆయన పాలసీ ఆయన చెప్పుకున్నాడు. సరే మేము అన్నది ఏంటంటే ఎక్కడైనా సరే పూలింగ్కి ఇచ్చిన దాంట్లో మీరు దాంట్లో వెళ్ళబెట్టద్దు. ఇక ఈ పూలింగ్ ఇవ్వని దాంట్లో ఎక్విజిషన్ పెడితే మాత్రం మన రైతులందరూ ఎదుర్కొన్న దానికి ఇవ్వద్దు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాం. ఈ భాషతోటి మేము మాట్లాడితే దాని మీద అనేక రకాలైన వాళ్ళు అత్యంతమైన ఉన్నత స్థాయిలో ఉండేవాళ్ళు ఉండవల్లిలో వీళ్ళందరూ కూడా ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే మాత్రమే ఆ భూములు ఇవ్వట్లేదు అని అంటున్నారండి. ఉండవల్లి ఒక సామాజిక వర్గం ఏంటంటే ఎంతమంది ఉన్నారు? ఉండవల్లి కాపులు, రెడ్లు మేజర్గా ఉంటారు. తదిమాళ్ళందరూ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళకు కూడా పొలాలు ఉన్నాయి. పెనుమాకలో కూడా కొంత భూమి మా ఉండవల్లిలో కూడా పెనుమాకాలు కూడా ఉంది. వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రైతులు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. ఇంతమంది రైతులు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నది ఈ చేను రెడ్డులది, అది కాపులది ఆ చేను. ఇది రోడ్డు వేశారు, మేము ఇవ్వకుండా రోడ్డు వేశారండి. వీళ్ళు మమ్మల్ని రోడ్డు ఏనీయకుండా ఆపుతున్నారు. మీ వల్లే రాజధాని అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది అనేది కూడా ట్రోలింగ్లో వస్తూ ఉన్నాయి. మేము ఆ జగన్ రెడ్డి గారు మాట్లాడింది ఆ యూట్యూబ్ బయటకు వచ్చినప్పుడు ఎంత బాధగా ఉంటుందండి. ఇవాళ సర్టిఫికేట్లను తీసుకొచ్చుకొని పొలాలు మాయే అని నిరూపించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పనికిరాని వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడ చేస్తారో ఆ ఉద్దేశమే అసలు మొదలకే మోసం వచ్చింది. అట్లాంటి ట్రోలింగ్ గానా మళ్ళీ గానా మా రైతాంగాన్ని, ఉండవల్లి రైతాంగాన్ని, పెనుమాక రైతాంగాన్ని, ఇవ్వని భూములు ఏ రైతైనా సరే ఎక్కడైనా సరే ట్రోలింగ్ పెడితే మాత్రం మీకు తగిన శాస్తి మేము చేస్తాం. మా దగ్గర సత్తా ఉంది, చేయగల సత్తా ఉంది మాకు. మేము ఇంత సత్తా ఉండి కూడా మేము రోడ్డుకి ఎందుకు సహకరించాం? డెవలప్మెంట్ మేము కోరుకున్నాం. కొంతమంది ఇవ్వాలా, కొంతమంది 8 మంది 9 మంది ఇవ్వాలి, వాళ్ళ ఇష్టం వాళ్ళదే.
అంతేగాని దీంట్లో బలంతం ఏం లేదు. మేము ఇచ్చాం. ఇది రెడ్డిల చేను. ఇక్కడ పేరు కూడా చెబుతా, దంటు బాలాజీ రెడ్డి, ఆ పక్కన అవుత అంకమారెడ్డి, వీళ్ళిద్దరి మధ్యలో ఒకటి వెళ్ళింది. అది ఏమన్నా పుట్లే వాళ్ళదే, అది కాపులు. ఏమండి ఎంతమంది సహకరించబోండి, రోడ్డు ఎట్టొచ్చిందండి? ఏదైనా సరే డెవలప్మెంట్ అవ్వాలి కదా. ఆ ఉద్దేశంతో మేము ఇస్తే మమ్మల్ని అనేక రకాలైన మరీ మీడియాలో కానీ నా నోటితో కానీ చెప్పలేని భాషతోటి వాళ్ళు ట్రోల్ చేస్తారండి. మరి అది అది మీరు చూసామంటారు. జగన్ కలిసిన తర్వాతే ఈ విధంగా చేస్తున్న అంత మూడు కూడా ఉందా? ఎస్, జగన్ రెడ్డి గారిని కలిసిన తర్వాతనే ఇట్లా ట్రోలింగ్ చేస్తున్నారు. వీళ్ళంతా జగన్ రెడ్డి ఫేక్ వాళ్ళు. ఈ రైతులందరూ జగన్ రెడ్డి ఫేక్ ఏంటంటే, జగన్ రెడ్డి రేపు మొన్న వచ్చాడు, 5 ఏళ్ళు చేశాడు పరిపాలన. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు వచ్చాడు, రేపు ఎవరు వస్తారో. ఇంకొక ఆయన రాత్రి బీజేపీ అని ఒక ఆయన కలిశాడు, మేము వస్తాం అంటాడు. ఆయన కూడా ఆయన ఆశ అయింది, ఎవరు ఆశ వాళ్ళదే. కానీ మేము రైతాంగం, మా భూములు మాకు ఎవరు వచ్చినా మాకు సంబంధం లేదు. మా భూములు మేము కాపాడుకుంటాం. మేము కాపాడుకోవడం కోసం అనేక రకాలు ఎవరైతే మాకు మద్దతు ఇస్తారో, జగన్ రెడ్డి కాదు సర్మిలగడ మద్దతు ఇచ్చినా కూడా ఆమె కూడా తీసుకొస్తాం. మాకేం దాంట్లో ఎవరిని వీళ్ళు తీసుకురావడానికి వాళ్ళు తీసుకురావడం, మా భూములు కాపాడుకోవడం మేము ప్రయత్నం చేస్తాం. ఇది మా యొక్క పని. మేము పుచ్చలపల్లి సుందరయ్య గారి స్ఫూర్తితోటి, ఆయన సుందరరామరెడ్డి అయితే ఆ రెడ్డి కూడా తీసేసుకొని ఉన్నాడు. ఆ స్ఫూర్తితోటే మేము మా కులాలన్నీ ఒకటే, మా భూమి మా సమస్య మీద మనం ఉండాలని చెప్తే ఆ ఉద్దేశంతో మేము అందరం కూడా పనిచేస్తున్నాం. వీళ్ళందరూ కూడా అదే రూట్లో కూడా కులాల ప్రస్తావన తీసుకురాకుండా మా భూములు కాపాడడం కోసం మేము ఉంటున్నాం. సీడెక్స్ రోడ్డుకి ఇచ్చాం, ఎన్మన్కి ఇస్తానంటున్నాం, కొండవీడి బాగా ఎడలు చేస్తానికి ఇస్తానంటున్నాం. ఇవన్నీ కాకుండా ఇంకా 350 ఎకరాలు పెడితే ఏంటంటే ఇది ప్రభుత్వం చేసేది దురాక్రమణ. ఇది నిర్బంధించి మమ్మల్ని బెదిరించి అదిరిచ్చి పొలాలు తీసుకోవాల్సి వస్తానండి. అటు తీసుకోవడం అన్యాయం అనేది కూడా మేము వారికి కూడా ప్రభుత్వాన్ని మీ ద్వారాగా మీ మీడియా మిత్రుల ద్వారా కూడా మీరే మా దేవుళ్ళు. ఇప్పుడు మా వాయిస్ ఎక్కడికి వెళ్తున్నాయంటే మీ మీడియా ద్వారా వెళ్తుంది. మేము ఎంత చెప్పుకున్నా కూడా ఊళ్ళో ఎంప తిరిగి ఎన్ని ఊళ్ళు చెప్పుకుంటాం. మీ ద్వారా అయితే ప్రచారం వెళ్ళొద్దని కూడా ఈ రోజున మేము భూములు కాపాడడం కోసం కూడా ఇంత ప్రయత్నం చేసుకొని మీరందరూ వచ్చినందుకు కూడా మేము మా రైతు సంఘం తరపు నుంచి కూడా మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను నిర్వహిస్తున్నాను. ఎమ్మెల్యే గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఇప్పటికే 5 సార్లు మేము వాళ్ళందరికీ కూడా చిల్లపల్లి శ్రీనివాసరావు గారు మంగళగిరి జనసేన ఇన్ఛార్జి ఆయన కూడా తీసుకొచ్చి మమ్మల్ని కలపండి లోకేష్ గారితో అంటే ఆయన 3 సార్లు మమ్మల్ని తీసుకెళ్ళి ఇంతవరకు మా వల్ల కాదు కలపటం, మీ తిప్పలు మీరు పడినని ఆయనకి అడ్రస్ నిల్. మరి నారాయణ గారు ఉన్నాడు, ఏం ఉపయోగం లేదు. నారాయణ గారు అన్ని నిజాలే మాట్లాడతాడు. ఆయన 3 నెలలకు అయిపోద్ది, 2 నెలలకు అయిపోద్ది, 1 నెలకు అయిపోద్ది అంటాడు. ఆయన ఏంటండి నెలకు అయిపోయేది? ఎక్కడైపోతుందండి? ఎక్కడ పనులు అవుతాయి? మీరు ముందు సీడ్ యాక్సెస్ రోడ్ ఒకటి కానివ్వండి, తదిమైన తర్వాత చూద్దాం అంటే అసలు మొత్తం ఇవన్నీ కూడా సుట్టబెట్టుకొని ఆయన మాకు కనపడతాయి. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు అసలే కనపడ్డావు. ఇంకా ఇక్కడ ఎవరండి మా దిక్కు? మాకు మీరే దిక్కు. మీ ద్వారాగానే మేము వెళ్ళిపోసుకుంటున్నాం. ఇంక అంతకంటే మా దిక్కేం లేదు. లేదా ఇంకా మిమ్మల్ని కూడా దాటిపోయిందనుకో మా ప్రయత్నం మేము చేసుకుంటాం. మాకు ఎట్ట చేయాలో కూడా మాకు కూడా తెలుసు. మేము ఏ విధానం అవలంబించాలో కూడా మాకు చదువుకునే పిల్లలు ఉన్నారు, మాకు లాయర్లు ఉన్నారు, మాకు కూడా సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మేము చేతగా కాదు, సామరస్య వాతావరణంతో మేము ఇప్పుడు కూడా దాని మీదే బేస్ అయి ఉన్నాం.